మళ్ళీ డోర్ తీస్తే ఈయన వచ్చాడు. తప్పు వచ్చారు అనుకున్నాను. వెళ్ళొచ్చాడు. కాదండి అదేంటండి ఇది మళ్ళీ వచ్చాడంటే మళ్ళీ కొత్త కథతో వచ్చారు. అంటే అసలు ఇట్ వాజ్ పోల్స్ అపార్ట్. అండ్ అప్పటికి నేను సామాజ వర్గం చూసాను. సో ఐ రియలీ లైక్ ద ఫిల్మ్ అండ్ ఐ ఎంజాయిడ్. సో కూర్చొని నరేష్ to gauge his like a lingo and plus ఒక కొత్త స్లాంగ్, ఎస్పెషలీ ఈ సినిమాలో డిఫరెంట్ స్లాంగ్, ఒక కొత్త స్లాంగ్ ట్రై చేసి నాకు ఎప్పుడు ఐ ఆల్వేస్ ఫెల్ట్ లైక్ భాష రావడం వల్ల ఐ హ్యావ్ దట్ అడ్వాంటేజ్ వేర్ ఐ కెన్ పికప్ స్లాంగ్స్ అండ్ సో అది నేను ఎప్పుడు వాడలేదు సినిమాల్లో అని నాకు ఎప్పుడు ఉండేదండి. సో ఐ వాజ్ హ్యాపీ దట్ ఈ సినిమాలో అలా చెప్పచ్చండి. చెప్పండి, చెప్పకూడదు నా గురించి చెప్పండి, పర్లేదు. కాదండి, సినిమా గురించి చెప్పాల్సిన మనం నీ గురించి అట్ ద సేమ్ టైం క్యారెక్టర్ గురించి కూడా. క్యారెక్టర్ చెప్పండి. సో పడి నవ్వారండి. ద నరేషన్ టైంలో అయితే చాలా అండ్ ఊర మాస్, లైక్ ప్రాపర్ మాస్. అందుకే మాస్ జాతర ఫుల్లీ ఇంకోటి చెప్పాలంటే ఈ అమ్మాయి అంత ఈజీగా మోసపోదు. నాకు తెలుసు సీఈఓ క్యారెక్టర్ రెగ్యులర్ క్యారెక్టర్ నాకు తెలుసు, అది వర్కౌట్ అవ్వదని తెలుసు. ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి చెప్పా ఎంటర్టైన్మెంట్ అంతా ఫుల్ కామెడీ అదంతా ఉంది, తను నవ్వింది ఎంజాయ్ చేసింది, చేస్తుంది ఏమనుకున్నాను. తర్వాత చేసి అది రెగ్యులర్గా ఓకే అని రెగ్యులర్ నేను వెళ్ళి చెప్పా నచ్చింది, మేబీ లీలా గారు చేస్తాను వాళ్ళు చేయటం. ఇప్పుడు నేను వెళ్ళాను నా స్క్రిప్ట్కి, ఆల్రెడీ అక్కడ అయిపోయింది. ఇప్పుడు నన్ను చూసి షాక్ అయింది లీలా గారు, అంటే మళ్ళీ ఇంకేం చేస్తాడు, కొత్త క్యారెక్టర్ ఏం చేస్తాడు. సో